ట్రంప్ అమెరికాకు రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మీకు తెలుసా, ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో అమెరికా అధ్యక్షులు మొదటి వరుసలో ఉంటారు. ప్రపంచంలోని ఏ దేశ రక్షణ అయినా లేదా వ్యాపారాన్ని అయినా అమెరికా శాసించగలదు. ట్రంప్ తలుచుకుంటే 2 ఏళ్లుగా కొనసాగుతున్న రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని చిటికలో ఆపగలరు. అంతేకాదు, ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య సంధి కుదర్చగలరు. కేవలం ఒకే ఒక్క సిగ్నేచర్ తో భారత్ జీడీపీని ఇప్పుడున్న దానికంటే 0.8% తగ్గించగలరు. భారత్ కెనడా మధ్య విభేదాలను పరిష్కరించగలరు. ఏంటి, నమ్మట్లేదా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ముఖ్యంగా 3 విషయాలు చెప్పబోతున్నాను. నెంబర్ 1, ట్రంప్ గెలవడానికి కారణాలేంటి? నెంబర్ 2, ట్రంప్ గెలిచిన తర్వాత ప్రపంచంలో జరగబోయే మార్పులేంటి? నెంబర్ 3, ట్రంప్ వల్ల భారత్ కి జరగబోయే నష్టాలేంటి, లాభాలేంటి? వీడియోలోకి వెళ్లే ముందు లైక్ చేయడం మర్చిపోవద్దు. లెట్స్ బిగిన్ అవర్ షో. అధ్యక్ష ఎన్నికల ముందు ట్రంప్ తీవ్రమైన విమర్శలను ఎదుర్కొన్నారు. జైలుకు వెళ్లే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆయనపై ఏకంగా 2 సార్లు హత్యాయత్నం జరపబడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరన్నా అయితే పోటీ పడడానికే భయపడతారు. కానీ ట్రంప్ ఎక్కడా వెనుకడుగు వేయలేదు. తన సత్తా ఏంటో చూపించారు. ఆయన గెలవడానికి ముఖ్యంగా 3 విషయాలు దోహదపడ్డాయి. మొదటిది రేసిజం. ఇక్కడ ఎలా అయితే కులాలకు మతాలకు సంబంధించిన వర్గీకరణ నాటుకుపోయిందో, అలానే అమెరికాలో నల్ల జాతీయులు తెల్ల జాతీయులు అనే వర్గీకరణ నాటుకుపోయింది. అమెరికా ఓటర్లలో 57% మంది తెల్ల జాతీయులు ఉంటారు. 43% మంది నల్ల జాతీయులు ఉంటారు. నల్ల జాతీయుల్లోనే లాటిన్ అమెరికన్స్ 20% మంది, ఏషియన్స్ 6% మంది ఉంటారు. అమెరికాలో ప్రధానంగా 2 పార్టీలు ఉంటాయి. ఒకటి రిపబ్లిక్ పార్టీ, 2 డెమోక్రటిక్ పార్టీ. రిపబ్లిక్ పార్టీకి డొనాల్డ్ ట్రంప్ ప్రాతినిధ్యం వహించగా, డెమోక్రటిక్ పార్టీకి కమలా హారిస్ ప్రాతినిధ్యం వహించారు. కమలా హారిస్ తనను తాను ఒక నల్ల జాతీయురాలిగా వ్యక్తపరుచుకున్నారు. డొనాల్డ్ ట్రంప్ స్వతహాగా తెల్ల జాతీయుడు. వర్ణ వర్గీకరణలో భాగంగా 57% మంది ఉండే తెల్ల జాతీయుల్లో ఎక్కువగా ఉండేది ఓల్డ్ జనరేషన్ పీపుల్. వీళ్ళ మద్దతు ట్రంప్ కు ఉంటుంది. మిగిలిన 43% మంది నల్ల జాతీయుల్లో ఎక్కువగా ఉండేది యంగర్ జనరేషన్. వీళ్ళ మద్దతు కమలా హారిస్ కు ఉంటుంది. మీరు నిశితంగా గమనిస్తే ఇదే వ్యత్యాసం ఎన్నికల ఫలితాల్లో కూడా కనిపిస్తుంది. రెండవది, ట్రంప్ అవలంబించే అమెరికా సెంటిమెంట్. ట్రంప్ ఆర్థిక విధి విధానాలు ఎక్కువగా అమెరికా ఫస్ట్ అనే విధంగా ఉంటాయి. ట్రంప్ స్వతహాగా ఒక గొప్ప వ్యాపారవేత్త. ఆయన అవుట్ సోర్సింగ్ వర్క్స్ ని ప్రమోట్ చేయరు. అంటే అమెరికా కంపెనీలు తమ వర్క్స్ ని ఇతర దేశాలకు ఇవ్వడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తారు. దీనికి గల కారణం తమ దేశ ప్రజల ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచడం కోసం. ఇక మూడవది, ట్రంప్ అవలంబించే కఠినమైన ఇమిగ్రేషన్ పాలసీలు. అమెరికాలో ఇండియన్స్, చైనీస్, లాటిన్ అమెరికా, ఆఫ్రికన్స్ ఎక్కువ మంది వలసదారులుగా ఉంటూ H1B వీసా మీద పలు ఉద్యోగాలు చేస్తున్నారు. దీంతో తమ దేశ ప్రజలకు ఉద్యోగ అవకాశాలు క్షీణిస్తున్నాయనేది ట్రంప్ భావన. అందుకే ట్రంప్ ఇమిగ్రేషన్ పాలసీలను కఠినతరం చేశారు. అక్రమ వలసదారులను వెనక్కి పంపుతామన్నారు. దీనిపై అమెరికా ప్రజలు సంతృప్తిగా ఉండి ట్రంప్ ను బలంగా నమ్మారు. గతంలోని జో బైడెన్ ప్రభుత్వం అక్రమ వలసలను నిరోధించడంలో పూర్తిగా ఫెయిల్ అయింది. ఇది ట్రంప్ కు కలిసొచ్చే విషయమైంది. ఇవే కాకుండా ప్రముఖ వ్యాపారవేత్త అయిన ఎలాన్ మస్క్ ట్రంప్ కు మద్దతునిచ్చారు. ట్రంప్ తో పాటు స్వయంగా క్యాంపెయిన్ చేశారు. ట్విట్టర్ వేదికగా సోషల్ మీడియాలో ట్రంప్ కు బలమైన సపోర్ట్ నిచ్చారు. ఇదే విషయాన్ని ట్రంప్ సైతం తన విజయోత్సవ సభలో చెప్పారు. ఇవన్నీ ట్రంప్ విజయానికి ప్రత్యక్ష మరియు పరోక్ష కారణాలు. ట్రంప్ గెలుపు ప్రపంచంలోని ఇతర దేశాలపై ఏ మేరకు పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా యుక్రెయిన్ రష్యా యుద్ధం గురించి ప్రస్తావిస్తే, గత ప్రభుత్వం ఎన్నాళ్లుగా యుక్రెయిన్ కి చేస్తున్న ధన సాయం, యుద్ధ సామాగ్రి మరియు టెక్నాలజీలకు సంబంధించిన సాయాన్ని ట్రంప్ విరమించబోనున్నారు. ఎందుకంటే ట్రంప్ లో ఎక్కువ వ్యాపారవేత్త లక్షణాలు, తక్కువ రాజకీయవేత్త లక్షణాలు ఉన్నాయి. అనవసరంగా అమెరికా ధనం ఎందుకు వేరే దేశ ప్రయోజనాలకు ఉపయోగించాలనేది ఆయన ఆలోచన ధోరణి. దాంతో రష్యాతో యుద్ధంలో యుక్రెయిన్ ఓడిపోక తప్పదు. ఇదే ఇజ్రాయెల్ పాలస్తీనా దేశాల మధ్య యుద్ధ విషయంలోనూ జరగబోతుంది. గత బైడెన్ ప్రభుత్వం ఇజ్రాయెల్ కు చేస్తున్న సాయాన్ని విరమించబోనున్నారు ట్రంప్. రక్షణ విషయానికి వస్తే, ట్రంప్ చైనాకి గట్టి ప్రత్యర్థి. గతంలో ట్రంప్ అధ్యక్షునిగా ఉన్నప్పుడు క్వాడ్ ని బలపరిచారు. క్వాడ్ అనేది ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని అమెరికా, ఆస్ట్రేలియా, భారత్, జపాన్ల కూటమి. గతంలో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఈ కూటమిని ఆయన బలోపేతం చేశారు. క్వాడ్ కూటమిలో లేని దేశాలైన పాకిస్తాన్, చైనా, ఆఫ్ఘనిస్తాన్ మీద కఠిన వైఖరి అవలంబించారు. అంతేకాకుండా అమెరికా ఇండో పసిఫిక్ పాలసీలో పాకిస్తాన్ కు స్థానం లేదు. చైనాకు పాకిస్తాన్ మిత్రదేశం కాబట్టి చైనాపై వేటు తప్పదు. ఇప్పటికే అమెరికా తన స్ట్రాటజీతో ఆఫ్ఘనిస్తాన్
ఆఫ్ఘనిస్తాన్ ను ఒక భూభాగంగా చూడటమే లేదు. దానికి కారణం అక్కడ తాలిబాన్ అధికారంలో ఉండటమే. ఇక కెనడా దేశ పరిస్థితి అగమ్యగోచరం. ఇన్నాళ్లు అమెరికా కెనడాకు ఆర్థికంగా సాయం చేసింది. ఇక మీదట ట్రంప్ దానిని విరమించబోతున్నారు. ఇంతవరకు చెప్పిన దేశాలన్నిటి మీద ట్రంప్ ఎఫెక్ట్ ప్రత్యక్షంగా ఉండబోతే మిగిలిన ప్రపంచ దేశాల మీద పరోక్షంగా ఉండబోతుంది. దీనికి కారణం అమెరికా నుండి దిగుమతి చేసుకునే వస్తువులపై కేవలం 20% మాత్రమే ట్యాక్స్లు విధించాలని ట్రంప్ కోరుకుంటున్నారు. ఇదే జరిగితే ఏ దేశాలైతే అమెరికాకి తమ వస్తువులను సేవలను దిగుమతి చేస్తాయో అవి వాటి జీడీపీలో పతనాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక భారత్ విషయానికి వస్తే ట్రంప్ గెలుపు భారత్ మీద ఏ మేరకు ప్రభావాన్ని చూపిస్తుంది, ఏ రంగాలలో అనుకూలతలు ఉన్నాయి, ఏ రంగాలలో ప్రతికూలతలు ఉన్నాయి. మొదటగా ఆర్థిక వ్యాపార రంగాలు. ముందు చెప్పినట్లుగానే ట్రంప్ ఆర్థిక విధానాలు ఎక్కువగా అమెరికా ఫస్ట్ అనే విధంగా ఉంటాయి. దీనివల్ల భారత్, చైనా దేశాల నుంచి వచ్చే దిగుమతులకు భారీ ట్యాక్స్లు విధించవచ్చు. అలానే అమెరికా నుండి వేరే దేశాలకు ఎగుమతి అయ్యే వస్తువులు, సేవలకు ఎక్కువ ట్యాక్స్లు వేసే దేశాల మీద అమెరికా కఠిన చర్యలు తీసుకోబోనుంది. ఈ దేశాల జాబితాలో భారత్ కూడా ఉంది. హార్లే డేవిడ్సన్ బైక్స్ పై ట్యాక్స్ తగ్గించాలని లేదా తొలగించాలని అమెరికా భారత్ ని కోరవచ్చు. అయితే ట్రంప్ చాలా సార్లు మోడీని తన స్నేహితుడిగా చెప్పినప్పటికీ కొన్ని భారత విధానాల పట్ల వ్యతిరేకతను కనబరిచారు. అందులో భారత్ ముఖ్యంగా వాణిజ్య విధానాలను ఉల్లంఘిస్తుందని ట్రంప్ భావిస్తున్నారు. అమెరికా భారత్ మధ్య $200 బిలియన్ వాణిజ్యం జరుగుతుంది. ట్రంప్ కోరుకున్నట్లు అమెరికా వస్తువులకు 20% మాత్రమే ట్యాక్స్ విధించబడితే 2028 నాటికి భారత్ జీడీపీ 0.1% తగ్గిపోతుంది. మనం దిగుమతి చేసుకునే వస్తువులు ఖరీదవుతాయి, వడ్డీ రేట్లు పెంచవచ్చు. దీంతో ఈఎంఐలు పెరిగి మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇక్కడ భారత్ కు కొన్ని అనుకూల అంశాలు కూడా ఉన్నాయి. ట్రంప్ కు చైనాపై ఉన్న వ్యతిరేక భావన కారణంగా చైనాలోని ఇప్పటికే ఉన్న యాపిల్ లాంటి కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలను భారత్ కు తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ట్రంప్ కు ఎలాన్ మస్క్ ఒక మంచి మిత్రుడు కావడంతో టెస్లా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని భారత్ లో స్థాపించేందుకు అవకాశాలు ఎక్కువ. ఇదే నిజమైతే కొన్ని లక్షల మంది ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉద్యోగాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఇంతే కాకుండా ఎలాన్ మస్క్ సంబంధించిన స్టార్ లింక్ ఇండియాలో లాంచ్ కాబోతుంది. ఇది కొన్ని దశాబ్దాలుగా భారత్ ని ఏలుతున్న టాటా, జియో, ఎయిర్టెల్ లాంటి కొన్ని ఇతర కంపెనీలకు ప్రత్యామ్నాయం. రక్షణ పరంగా ట్రంప్ భారత్ కు పెద్దపీట వేస్తారు. ఆయన సారథ్యంలోని అమెరికా ఇండో పసిఫిక్ పాలసీ మరియు క్వాడ్ కూటమిలో ఇప్పటికే భారత్ సభ్యత్వం కలిగి ఉంది. వీటిలో సభ్యత్వం లేని దేశాలైన పాకిస్తాన్, చైనా, ఆఫ్ఘనిస్తాన్ పై భారత్ పైచేయి సాధిస్తుంది. ట్రంప్ ఇంతకు ముందు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు భారత్ లో రక్షణపరమైన అతిపెద్ద ఒప్పందాలను చేపట్టారు. దీని కారణంగా భారత్ కు శత్రు దేశాల మీద పట్టు ఉంటుంది. మరో ప్రక్క బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న అనాగరిక హింసను తీవ్రంగా ఖండించారు. తమ పదవీ కాలంలో ఇలా ఎప్పటికీ జరిగేది కాదని కమలా, జో బైడెన్లు అమెరికాతో సహా ప్రపంచవ్యాప్తంగా హిందువులను పక్కన పెట్టారని బహిరంగంగా స్పందించారు. ట్రంప్ కి కెనడాపై ఉన్న వ్యతిరేకత కారణంగా భారత్, కెనడా మధ్య వివాదంలో భారత్ కు ఊరట వస్తుంది. వివరాల్లోకి వెళితే కెనడా ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా ఖలిస్తాన్ వాదానికి అడ్డుకట్ట వేయడం లేదు. సింపుల్ గా చెప్పాలంటే ఖలిస్తాన్ అనేది కొంతమంది సమూహంగా మారి భారత్ లోని పంజాబ్ రాష్ట్రాన్ని దేశంగా చేయాలని చేస్తున్న ఒక ఉద్యమం. ఇదిలా ఉండగా కొంతకాలం క్రితం ఖలిస్తాన్ ముఖ్య నేత అయిన హర్దీప్ సింగ్ నిజ్జర్ ని ఎవరో హతమార్చారు. అయితే ఇది భారత్ కుట్రే అని కెనడా ఆరోపించింది. దీని వెనుక భారత్ కు చెందిన రా అఫీషియల్స్ హస్తం ఉందని బేస్లెస్ ఎలిగేషన్స్ చేసింది. ఇలా చేసింది సాక్షాత్తు ఆ దేశ అధ్యక్షుడైన జస్టిన్ ట్రూడో కావడం విశేషం. అక్కడితో ఆగకుండా భారత్ మా ఇంటర్నల్ మ్యాటర్స్ లో ఇన్వాల్వ్ అవుతుందని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ఇప్పటికే భారత విదేశాంగ శాఖ తిప్పికొట్టింది. అయినప్పటికీ కెనడాలో కొద్ది రోజుల క్రితం జరిగిన హిందూ సభా మందిర్ మరియు లక్ష్మీనారాయణ దేవాలయాలను ఖలిస్తాన్ వేర్పాటువాదులు కూల్చివేశారు. ఇలా చేసిన వారిపై చర్యలు తీసుకోవడంలో కెనడా ప్రభుత్వం ఫెయిల్ అయింది. అయితే కొత్తగా అమెరికాలో ట్రంప్ సర్కార్ ఏర్పడిన నేపథ్యంలో ప్రధాని మోదీతో ఉన్న స్నేహ సంబంధాలు ఎంతవరకు పనిచేస్తాయో వేచి చూడాల్సిందే. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.